నీవుంటే చాలు, ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు. నీవు నాతో ఉంటే చాలు, నీవు నాతో ఉంటే చాలు, అది నాకు ఎంతో మేలు, అది నాకు ఎంతో మేలు. ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు. ఎవరికి ప్రార్థన అవసరమో వారు మాత్రం లేచి నిలబడండి. ఎవరు హృదయం దేవుడికి మనముగా చోటించి నా అవమానం నుంచి పైకి కాపాడుకుంటున్నారో వారు మాత్రం లేచి నిలబడండి. అది అరణ్యము వంటి జీవితమైన, అడవి వంటి పరిస్థితులైన ఈ కెన్ మేక్ మిరకల్. నీవుంటే చాలు, ఆకలి బాధలు భరించగలవు. అడవులైనా నీవుంటే చాలు, ఆకలి బాధలు భరించగలవు. అరణ్యమైనా నీవుంటే చాలు, ఆకలి బాధలు భరించగలవు. అడవులైనా నీవుంటే చాలు, ఆపదలేవి దరిచేరవు. ఆశయ దూర్గమం ఆనంద నిలయమం, ఆశయ దూర్గమం ఆనంద నిలయమం, అవనిలో నీవే నాకాధారము, అవనిలో నీవే నాకాధారము. ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు, ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు. నీవు నాతో ఉంటే చాలు, నీవు నాతో ఉంటే చాలు, అది నాకు ఎంతో మేలు, అది నాకు ఎంతో మేలు. నీవున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు, ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు, ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలు. మహోన్నతుడు మగు తండ్రి, మహిమా స్వరూపి మగు దేవా, మా రక్షక అయ్యా, ఎన్నో దినాలు ఆ కొండ బండల్లో నివసిస్తూ తన కన్నీళ్ళని అన్నపానాలుగా పుచ్చుకోవడం జీవితంలో విశ్వసించాడు. నీకు ఇష్టమైతే బాగు చేయగలవని విశ్వాస ప్రకటన ఇచ్చాడు. నీవు కూడా నాన్న వాడి వ్యాధిని చూసి, వాడి దీనస్థితిని చూసి త్రోసివేయలేదు. కానీ నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయనని పలికిన నా తండ్రివి, అలాగే వారిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము అన్నారు. ఈ రాత్రి కాలంలో ఈ శబ్ద గ్రహణము ద్వారా ఎవరెవరు మీ మాటలు విన్నారో, విన్న వారిలో ఎంతమంది మీ యొద్దకు మనస్ఫూర్తిగా వచ్చి ఉన్నారో, తమ జీవితాలు మీకు అప్పగింతలు చేసుకున్నారు. వారి బాష్పాలు, వారి కన్నీరు, వారి వేదన, వారి అవమానము, వారి నింద ఏదైనప్పటికీ ఈ రాత్రి కాల సమయంలో మార్చి రెట్టింపైన ఘనతను నా బిడ్డలకిచ్చి పూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణమైన ఆయుష్తో నీ దాసులను నింపి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పూర్తిగా మీరు పొందమని యేసు క్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఈ సమయాన్ని
ఇది నా సభాధ్యక్షులైనటువంటి నా ఆత్మీయ బిడ్డ ఆనంద్ బాబుకి అప్పగిస్తాను.